రెండు విషయాలు నేను చెప్తాను. ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీ మనం థర్డ్ గ్రేడ్ లో ఉన్నామంటే, మరి లాస్ట్ మార్చిలో మా పదవులు అయిపోయే టైంలో ఒక నెల ముందు ఈ ఫస్ట్ గ్రేడ్ కి ప్రపోజ్ చేయడం జరిగింది. మరి రేపు మన మున్సిపాలిటీ గ్రేడ్ 1 గా పరిగణించి నిన్న జీవో రావడం జరిగిందంటే, దీనికి తోడ్పడినటువంటి మన సీఎం గారు అవనివ్వండి, అయ్యన్న పాత్ర గారు అవనివ్వండి, ఇక్కడ కమిషనర్ గారు అవనివ్వండి, వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈ రోజు ఈ ప్రాసెసింగ్ ఈ మిషన్ పెట్టడం జరిగింది. ఈ ప్లాంట్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. మేము వచ్చినప్పటికీ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. 28 వార్డులు ఉన్నాయి మన నర్సీపట్నానికి. 28 వార్డులు కూడా డంపింగ్ యార్డ్ లా తయారయ్యాయి మన 3.5 సంవత్సరాల్లో. అటువంటి డంపింగ్ యార్డ్ లో తయారవుతే మనం అదృష్టం బాగుండి కూటమి ప్రభుత్వం రావటం, వచ్చిన వెంటనే మన కమిషనర్ గారు సురేంద్ర గారు తీసుకురావడం కూడా జరిగింది. వెంటనే అయ్యన్న పాత్ర గారు మీటింగ్ పెట్టి ఈ 28 డంపింగ్ యార్డులు ఏం చేయాలని మన కలెక్టర్ గారితో పాటు ఆర్డీఓ గారితో కానీ మీటింగ్ పెట్టి మరి ఏంటి పొజిషన్ అని చెప్పడం జరిగింది. వెంటనే ఆ స్టార్టింగ్ లోనే జిందాల్ కంపెనీకి పంపించాలని చెప్పి ఫండింగ్ తెచ్చి మన అయ్యన్న పాత్ర గారి సహకారంతో, ఇక్కడ ఆఫీసుల సహకారంతో ఈ 28 వార్డు నుంచి చెత్త తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ చేర్చడం జరిగింది. మరి కొన్ని కొండలా తయారైనట్టు కొన్ని టన్నులు చెత్తని ఈ రోజు మనం శుభ్రం చేసుకోవడం జరిగింది. మరి అదొకటే కాదండి, అదంతా ఇప్పుడే చెప్పారు కమిషనర్ గారు, 8 నెలలు పెట్టిందని చెప్పారు. వారు నర్సీపట్నం మున్సిపాలిటీ నుంచి 3-4 నెలల్లో ఈ డంపింగ్ యార్డ్కి తరలించడం జరిగింది ఈ చెత్త అంతా. మరి అటువంటి ప్రాసెస్ చేసి మళ్ళీ జిందాల్ కంపెనీకి పంపించడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క మిషన్ రావడం మనం అదృష్టంగా భావిస్తున్నాము. ఈ స్వచ్ఛాంధ్ర నుంచి 3,05,00,000 రావడం మనం నిజంగా చెప్పి వారికి రుణపడి ఉండాలి. నర్సీపట్నం ఏ వీధిలోనే చెత్తకు పేరుపోయి ఇటువంటి పరిస్థితిలో ఉండేది. మరి అటువంటిది ఈ రోజు మనం డెవలప్ చేసుకుంటున్నాం. మన 28 వార్డులు వెంటనే ఎవరైనా సరే అయ్యన్న పాత్ర గారు గెలిచిన వెంటనే, ఒక పొలిటీషియన్ గెలిచిన వెంటనే ఊరేగింపులకే 2-3 నెలలు పడుతుంది. కానీ అటువంటిది వారు గెలిచిన వెంటనే 28 రోజులకి 4,11,00,000 విఎంఆర్డీఎం తెచ్చిన ఘనత అయ్యన్న పాత్ర గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. మరి ఆ రోజు నుంచి 2 years లో కూడా మనం 32 కోట్ల రూపాయలు ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. రోడ్లు అయితేనేమి, ట్రైన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఓపెనింగ్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకొని వెళ్తున్నాం. ఈ చెత్తలో భాగంగా మరి ఈ యొక్క వెహికల్స్ లేకుండా చాలా ఇబ్బంది పడి ఉండేవాళ్ళం అండి. ఆ టైంలో కలెక్టర్ గారు కూడా మనం వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఫండింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే 2 ట్రాక్టర్లు, 1 కాంపాక్టర్, అలాగే జేసీపీ ఇవన్నీ సమకూర్చుకున్నాం. 19 పుష్ కార్ట్స్ కూడా సమకూర్చుకోవడం జరిగిందండి. ఇవన్నీ కూడా మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకున్నటువంటి ఘనత మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఏ ఒక్క పనులున్నా సరే తప్పనిసరిగా అయ్యన్న పాత్ర గారు చొరవతో మనం అందరూ కంప్లీట్ చేసుకుంటామని చెప్పి, ఈ ఎప్పుడైతే గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయిందో ఇంకా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కువ అధిక శాతంలో తెచ్చుకొని మన మున్సిపాలిటీ డెవలప్ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం.